స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి. ఆయన మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలి, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వెయ్యాలి అనేది. అంటే స్పీకర్ హోదాలు ఇంతకుముందు గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు వేరు, ఇప్పుడు స్పీకర్ హోదాలో ఉండి చేసే వ్యాఖ్యలు వేరు. కాకపోతే ఇప్పుడు ఏదైతే అదానీ వ్యవహారం లేదంటే సికి ఒప్పందం గురించి అందులో 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆ అవినీతి మొత్తం జగనే చేశారని చెప్పడం, జగన్ని ఇప్పుడు అవసరమైతే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి అనేది. ఈ కేసుని ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఇప్పటికే దీని మీద చర్చ కూడా నడుస్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే మళ్ళీ అది గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు ఇటువంటి పాటించలేదు, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఎందుకు అవసరం, ఇలాగ అప్పుడే ఈ చర్చ మొదలైపోయింది. రేపు ఎల్లుండో జగన్ అరెస్ట్ చేసేస్తారన్నట్లుగా టీడీపీ సోషల్ మీడియాలో హడావుడైతే నడుస్తుంది. స్పీకర్ వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకోబోతుందా, లేదంటే జగన్ని టార్గెట్ చేసే విషయంలో, అరెస్ట్ చేసే విషయంలో ప్రభుత్వమే అంత సీరియస్గా వ్యవహరించబోతుందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఫైనల్గా అయితే టార్గెట్ జగనే, మధ్యలో ఎంతమంది వచ్చినా. కానీ అవినీతి నిరోధక చట్టం అనే దాని మీద ఒక కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడున్న ఈ వ్యవహారాల్లో ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఖచ్చితంగా అవినీతి జరిగితే అవినీతి నిరోధక శాఖ కింద చట్టం కింద కేసు పెట్టడంలో తప్పు లేదు. అవినీతి నిరోధక చట్టం కింద అది ఎవరు ప్రూవ్ చేయాలి, ఎలా ప్రూవ్ అవుతుంది? అంటే అమెరికా కోర్టులు ప్రూవ్ చేసి అక్కడ అదాని లంచాలు తీసుకున్నారు నా కోర్టులు చెప్పినాయి కాబట్టి, దానికి ఇక్కడ జగనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సాక్ష్యాలు, ఆ కేసులు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పులు అవి సరిపోతాయా? కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, జడ్జిమెంట్ కాదు, ఆ కేసు ఫైల్ కోర్టులో ఫైల్ చేయగానే అయితే కనుక ఇక్కడ కూడా మనం రేపు పొద్దున ఎవరి మీదనైనా వేసేయచ్చు, వేసేయగానే పీక్ అవతలు పడేసేయచ్చు, తీసుకెళ్ళి జైల్లో పెట్టేయచ్చు. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? బేసిక్ ఇప్పుడు అక్కడ ఒక పిటిషన్ వేశారు, ఎలాంటి ఆధారము చూపించలేదు, అది విచారణ జరగాల, అదాని దానికి కౌంటర్ చేసుకోవాలా, అదాని ఆన్సర్ చేసుకోవాలి, అయినా కూడా ఆ తర్వాత జరిగిందని వాళ్ళు ధృవీకరించాలి. దాని ఆధారంగా భారతదేశ ప్రభుత్వం అదాని మీద ఎంక్వైరీ చేయాలా, అప్పుడు భారతదేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో ఏమాత్రం సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కుంభకోణానికి సంబంధించి చేస్తే వీళ్ళకి ఏదైనా పట్టుకుంటే జరుగుతుంది. ఏసీబీ నిజంగా చేయాలి అనుకుంటే జగన్ దగ్గరికి ఏదన్నా 1750 కోట్లు 2000 కోట్ల రూపాయల డబ్బులు అయ్యో ఇచ్చినటువంటిది ఏమన్నా రికార్డు దొరికితే దాని ఆధారంగా చేసుకోవచ్చు. అప్పుడు ఏమి ఆధారం ఉంటే అసలు ఊరుకునేవాళ్ళ ఇప్పటిదాకా? బేసిక్గా సమస్యల్లో ఎక్కడంటే అదాని ముడుపులు ఇచ్చాడు అనేటటువంటి దాన్ని నమ్మడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఎందుకంటే అదాని డామినేటెడ్ మెంటాలిటీ అన్నటువంటి పాయింటే ఇప్పుడు మనకు అందరికీ ఉన్నటువంటి ఫీలింగ్. అంబానీలు అదానీలు మోడీ మనుషులను పక్కన చెప్తున్నాం. మోడీని ఎదిరించి నాకు లంచం ఇస్తే కానీ నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనీయననే స్థాయిలో జగన్ ఉన్నాడా? నెంబర్ 1. ఆంధ్రప్రదేశ్లో మనం కనుక లంచం ఇచ్చి పెట్టుబడి పెట్టకపోతే అది కూడా ఏంటి, మొత్తం 2,500 కోట్లు అయితే 1750 కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్కేనంట. ఒక 1750 కోట్ల రూపాయలు ఆంధ్రాకే ఇచ్చేసేసి అంత స్థాయిలో ఆంధ్ర ఏమన్నా ఉందా? ఇక్కడ ఏ కోణంలో నుంచి వస్తుంది పాయింట్ అంటే జెన్యూన్గా డిబేట్ చేస్తే ఓ పక్కన ఆవురావురుమని పరిశ్రమల కోసం కొట్టుకుంటున్న రాష్ట్రము, మేము ఇస్తాను రండి బాబు అని చెప్పి భూముల్ని లైన్లో కాసు కూర్చుంటున్నటువంటి వివిధ రాష్ట్రాలు, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు 19 ఉన్నాయి. అక్కడ కాదని ఇక్కడికి వచ్చి లంచం ఇచ్చి పెట్టుకుంటాడా? సింపుల్ లాజిక్. రెండవది, లంచం ఇచ్చి పెట్టుకునే స్థాయిలో ఏముంది అక్కడ? ఇప్పుడు లంచం ఇస్తే ఏం చేయాలి? వాళ్ళు రూపాయికి కరెంట్ తయారు చేసి 5 రూపాయలకి ఇస్తే అట్లా 5 రూపాయలకి తీసుకోవడానికి వీళ్ళు ఒప్పుకుంటే అప్పుడు దాంట్లో 4 రూపాయలు మిగులుతోంది కాబట్టి అందులో లంచం ఇచ్చాడు అనేది ఒక కాన్సెప్ట్. అది కూడా డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం దాంతో ఒప్పందం కుదుర్చుకుంటే, ఇక్కడ సెకీతో ఎందుకు కుదుర్చుకుంటారు? అప్పుడు సెకీ అనేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక టైఅప్ అయిన ఏజెన్సీ. అంతే. ఇది ప్రైవేట్ ఏజెన్సీ కాదు, గవర్నమెంట్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి విద్యుదుత్పత్తి సంస్థ. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక కరెంటు ఉత్పత్తి చేద్దాం అనుకున్నారు, ఆయన ఒక కరెంటు ఉత్పత్తి చేద్దాం అనుకున్నారు. ఇట్లా చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరికి అమ్మాలంటే ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతో అడగాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి స్వార్థాలు, అవినీతి, వీటి వలన రకాల సమస్యలు అవుతాయి. కాబట్టి మీ ఇక రాష్ట్ర ఇంకోటి ఏమవుతున్నది, వీళ్ళు ఆ ఒప్పందం చేసుకున్న వాళ్ళు డబ్బులు ఇవ్వట్లా,
ఇవ్వకపోవడం వల్ల ఏమవుతున్నది, సదరు కంపెనీలు మూతపడుతున్నాయి, లేదంటే పెట్టుబడి పెట్టడానికి విదేశీ కంపెనీలు వెనకాడుతున్నాయి. మీరేం కరెంటు వాడుకుంటారు, పెట్టుబడి పెడతాం మేము, మీ రాష్ట్రాలు మీ దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం, ఆ ఉత్పత్తి వాడుకుంటున్నారు, అంతా అయిపోయిన తర్వాత డబ్బులు చెల్లించట్లేదు అనినే కదా ఇంతకుముందు కూడా గొడవ అంతా కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి పరిష్కారంగా ఏం చేసింది, వాడెవడితో నీకు సంబంధంలే, నాదే సంబంధం, నువ్వు రెన్యూబుల్ ఎనర్జీ తయారు చేసే కంపెనీలు అందరూ రండి, వచ్చి మా సెకీతో ఒప్పందం కుదుర్చుకోండి, మా సెకీ మీకు మీ దగ్గర కొంటది కరెంటు అని చెప్పేశారు. అలాగా అందులో ఒప్పందంలో భాగంగా ఆ ప్రొడక్షన్ కంపెనీలందరూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీతో ఒప్పందం చేసుకుంటాయి. ఇంకా అందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంటి అది తెలియక అడుగుతాను. ఇప్పుడు కరెంటు ఇచ్చేది సెకీ, దాన్ని నడిపేది కేంద్ర ప్రభుత్వం. మధ్యలో అదాని ఏంటి మరి, అదాని వాళ్ళకి ఇస్తున్నాడు సెకీకి, మనకు కాదు. అదాని సెకీకి ఇస్తాడు. అదాని ఒక్కడే కాదు, దేశంలో దాదాపుగా ఒక 50-60 సంస్థలు పవర్ ప్రొడక్ట్ చేసే కంపెనీలు సెకీకి ఇస్తాయి. సెకీ అది ఏ రాష్ట్రానికి కావాలంటే ఆ రాష్ట్రానికి అమ్ముతుంది, మనకే అమ్మాలని రూల్ కూడా లేదు అందులో. దాంట్లో జగన్ చేసిన పని ఏంటి, రాబోయేటటువంటి 5 ఏళ్లకు 10 ఏళ్లకు ప్రతి ఏడాది ఇన్ని యూనిట్లు కరెంటు కావాలని కొటేషన్ ఇచ్చాడు. అంటే ఓ రకంగా చెప్పాలంటే మీరు ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారు, ఇండస్ట్రీ నడుపుతున్నా మీరు నా దగ్గరకు వచ్చారు, వచ్చి ఏం చేస్తున్నారయ్యా, బిస్కెట్ల ఫ్యాక్టరీ నాది, బిస్కెట్లు మీరేమో 3 రూపాయలకు 4 రూపాయలకు కొంటున్నారని తెలిసింది నాకు, కాకపోతే మీరు పెద్ద కస్టమర్ అట, నేను మీకు 2.5కే ఇస్తాను అంటే నేను మిమ్మల్ని ఏం అడుగుతా, నాకేంటి బెనిఫిట్ అని అడిగినప్పుడు, అయ్యా మీరు ఎందుకు 2.5కే నాకు ఇస్తున్నారు, చీఫ్ క్వాలిటీనా అని అడుగుతా. ఎందుకు అందరికీ 4 రూపాయలకి వేస్తాను, మీరు నాకు 2.5కి ఎందుకు ఇస్తున్నారు అని అడుగుతా. చీఫ్ క్వాలిటీ కదా, ఇప్పుడు 2.5 వాడికి 2.5 వాడికి 4 వాడికి 4 ఇస్తుంటే 10 కంపెనీలకి నేను ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాను, కానీ 100 కంపెనీల స్టాక్ నువ్వు ఒక్కడే కొనేయగలుగుతున్నావు. ఈ 100 కంపెనీల స్టాక్ నువ్వు కొంటున్నప్పుడు నాకు వెంటనే ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు వాడికి 10 అమ్మినప్పుడు నాకు వాడు తీసుకోవాలి, వాడు మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలి, ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్ని చోట్ల నాకు మార్కెట్ కంటే ఒక్క నీ దగ్గర అమ్మేస్తే ఈ మొత్తం లాభం నీ దగ్గరే వచ్చేస్తుంది నాకు. కాబట్టి నువ్వు బల్క్ కస్టమర్ కాబట్టి నీకు తక్కువకి ఇస్తా. మీకు ఒక ఎక్కడ ఎందుకండి అమెజాన్ చూస్తారు, వీటిలో ఎందుకు తక్కువకి వస్తాయి, ప్రొడక్షన్ వాడు డైరెక్ట్గా అమెజాన్కి అమ్ముతుంది కాబట్టి మీకు తక్కువకి వస్తుంది. అదే సెల్ ఫోన్ మీరు ఏ బిగ్ సీలకు వీటికి వెళ్ళినప్పుడు రేటు పెరుగుతుంది కదా, అంటే ఎందుకని డైరెక్ట్ ప్రొడక్షన్. ఇక్కడ అట్లాగే సెకీ అనేటటువంటి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతుంది, బల్క్గా ₹2.49 ఇస్తానండి. అంటే మరి ఈ జగన్ తీసుకుంటున్నారన్న 1750 కోట్ల లంచం ఎవరు ఇచ్చినట్టయితే, అమెరికాకి సంబంధించినటువంటి ప్రాసిక్యూటర్ ఇచ్చినట్టు, ఎందుకంటే అక్కడ పిటిషన్ వేసిన వాడు ఇచ్చినట్టు, లేదా ఆ సోరోస్ కంపెనీ వాడు ఇచ్చినట్టు. అంటే అక్కడ సెకీని తీసుకున్నారా, అదాని ఇచ్చిందా, లేదంటే సెకీ అనే సంస్థ భారత ప్రభుత్వ అధీనంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకి లంచం ఇచ్చిందా? మరి చెప్పేది అదే కదా. ఇప్పుడు రఫేల్ అప్పుడు ఇంతే రచ్చ చేశాం మనం. రఫేల్ అప్పుడు నరేంద్ర మోడీనే లంచం తీసుకున్నాడు. ఆయన ఎవరో మొసాద్ అనే ఒక అతను వచ్చి చెప్పాడు, ఇట్లాంటి అని మాట్లాడుకున్నాం కదా మనం. మన వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడల్లా మేధావి. ఆంధ్రాలో మేధావులు ఎక్కువ, ఆంధ్రాకి మేధావిత్వం ఎక్కువ. ప్రతి దాంట్లో మనం భూతార్థంలో నుంచినే చూస్తాం, వాస్తవికతకి దగ్గరగా ఉండం అసలు. ఆ అవాస్తవికతను నమ్ముతాం, సినిమాల్లో ఉన్న ఫిక్షన్ని ఎక్కువ నమ్ముతాం మనం. రియాలిటీని సచ్చినా ఒప్పుకోం, రియాలిటీ సినిమాలు మనకు నచ్చవు. అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఒక క్యాంపెయినింగ్, ఆ క్యాంపెయినింగ్లో భాగంగా ఇదివరకేమో 4.5 రూపాయలకి ఇదే సెకీ నుంచి కరెంటుతో మనం ఆర్డర్ తీసుకున్నామా లేదా, సింపుల్. 4.5 రూపాయలకి ఇస్తున్న సెకీ గతంలో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇప్పుడు 2.5కి అదే సెకీ నుంచి మన ప్రొడక్షన్ వస్తుందంటే వాడు ఎవరి నుంచి తీసుకుంటే మనకేంది సంబంధం? బేసిక్గా వాడు ఎవరి నుంచి తీసుకుంటే నాకేంటి అవసరం లేదు. ఆ సదర కంపెనీ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా వాడితోనే ఒప్పందం చేసుకుని, నేను అనేది ఏంటంటే సింపుల్ లాజిక్, ఇందులో 2.5 రూపాయలకి ఎందుకు 4 రూపాయలకి పెట్టు, ఎవరికంటే కూడా ఓ 10 రూపాయలు తక్కువకి వచ్చిందని గొప్పగా చెప్పి ఈ 2 రూపాయలు జగనే తినచ్చు కదా డైరెక్ట్గా. అదానీతో సెకీతో ఒప్పందం చేసుకుని అదానీ లంచం ఇవ్వాల్సిన అవసరం ఏంటంట? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేస్తుందా ప్రస్తుత ప్రభుత్వం? షర్మిల గారు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు, అవన్నీ రద్దు చేయండి. ఒకవేళ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా ఒప్పందాలు కుదుర్చుకుంటుందా, లేదంటే అదానీని ఇంకా పక్కన పెడతారు? అదేదో అంటారు కదా, రిజెక్ట్ హోల్డ్ ఏదో, అలాగే ఏమన్నా పక్కన పెడతారు? పేపర్ వాళ్ళ డ్రామా తప్పించి ఏం జరగదండి. ఇదంతా ఏంటంటే ఆ కడుపు మంటతో కూడినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజికల్
జర్నలిజం బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఎత్తు, రెండోది అదాని అంటే ఆ కడుపు మంటతో రాసుకొచ్చేటటువంటి వార్తలు, అంతేనా? అంతకు తప్పించి ఏముండదు. అదాని క్యాన్సిల్ చేసుకునే పని ఏముండదు. ఇంకోటి ఏంటంటే క్యాన్సిల్ చేసుకుంటే చెల్లుబాటు కాదు, కేసు అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు జగన్ ఏం చేశాడు, చంద్రబాబు టైంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశాడు. చేస్తాడు, కోర్టుకు వెళ్తే ఏమంది, నువ్వు ఒప్పందం ఎన్నేళ్ళు ఉందో అన్నేళ్ళు సచ్చినట్టు కట్టమని. మనకి రేట్లు ఎందుకు పెరిగినాయి అనుకుంటున్నారు? జగన్ టైంలో కొత్తగా ప్రొడక్షన్ కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు, చంద్రబాబు క్యాన్సిల్ చేశాడు. క్యాన్సిల్ చేసిన వాళ్ళతో నువ్వు క్యాన్సిల్ చేసినా నువ్వు వాడినట్టుగానే కౌంట్ వేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వమంది కోర్టు. హిందూజా వాళ్ళకి 10,000 కోట్లు ఇవ్వమంది. అంటే మనం కరెంటు వాడకుండా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 10,000 యూనిట్ల కరెంటును మనం వాడితే 20,000 యూనిట్ల కరెంటుకి బిల్లు కట్టాం. వాడు కరెంటు ప్రొడ్యూస్ చేయకుండా వాడికి డబ్బులు ఇచ్చాం. అది జగన్ చేసిన తప్పు. అంటే విద్యుత్ ఒప్పందాల విషయంలో అలా కుదరదా? విద్యుత్ ఒప్పందాల్లోనే ఈ దరిద్రం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం ఉంది, ఆయన రాగానే టెండర్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి కొత్త వాళ్ళకి పిలిచి ఇచ్చుకున్నారు కదా. ఈయన ఎందుకు రద్దు చేసి అవ్వదు అని నేను అడిగాను. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మరి మెగా వాళ్ళకి? అదే మెగా వాళ్ళతో అవినీతి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది మెగా వాళ్ళతో అవినీతి. ఆయన ఏం మళ్ళీ అదే మెగాకి పట్టిసీమలో అవినీతి జరిగిందని చెప్పి చివరికి మళ్ళీ పోలవరం ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళు రద్దు కూడా చేయట్లేదు. ఎందుకని? చేసి ఉపయోగం లేదు. సింపుల్ లాజిక్ ఏంటంటే చంద్రబాబుకి అది తెలుసు. ఇంకోటి ఒక అదానిని మనం కాదనుకున్నాం, ఎవడొస్తాడు ఇంక ఇండస్ట్రియలిస్టు? ఎవరు నెక్స్ట్? ఇప్పుడు ఒక 10 మంది పోటీ పడతా, ఆడు ₹2.49 ఇస్తున్నాను, నేను ₹2.10 ఇస్తాను, నేను ₹2 ఇస్తాను, నేను ₹1.90 ఇస్తానంటే పోటీ ఉన్నప్పుడు నీ దగ్గర ఎందుకు తీసుకోవాలరా అని అడుగుతాం. ₹2.49 కంటే తక్కువకి ఇస్తానని వచ్చినోడు ఎవడు ఆంధ్రాలో? అప్పుడు ఏ బేసిస్ మీద క్యాన్సిల్ చేసుకుంటావు నువ్వు ఒప్పందం? ఇంకోటి ₹4.5 దాన్ని ఇంతకుముందు జగన్ క్యాన్సిల్ చేశాడు. దాన్నే నువ్వు క్యాన్సిల్ చేయడానికి వీల్లేదండి కోర్టు ఒకసారి కుదుర్చుకున్నాక. అగ్రిమెంట్ నువ్వు ఎన్నేళ్ళలో సచ్చినట్టు కొనాల్సిందే అంది. అది తీసుకున్నప్పుడు ఇంక ఇది ఎక్కడి నుంచి వస్తుంది ప్రాక్టికల్గా? ఇందులో కూడా క్విడ్ ప్రోకో ద్వారా అవినీతి జరిగిందనా స్పీకర్ గారు నిన్న ఆరోపించింది? ఆరోపణ లేదంటే ఆయన చెప్పిన మాట? వాస్తవంగా ఆయన మాట్లాడకూడదు ఇట్లాంటి వాటి, ఎందుకంటే ఆ స్టేజ్లో ఉన్నారు కాబట్టి. అది ఆ అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు రాజకీయం మాట్లాడకూడదు. కాకపోతే ముందు కోడెల శివప్రసాదరావు అందులో 100కి 90% పాటించాడు ఆయన. చివరిలో 10% కొంత తేడా వచ్చింది, అది కూడా ఎలక్షన్స్కి ముందు కొంచెం. తమ్మినేని సీతారాం అస్సలు ఎక్కడ నేను తేడా రాయి, నేను బాధ్యతగా ఉంటానని ఉపన్యాసం ఇచ్చాడు. తీరాజు వస్తే ఆయన రోజు రాజకీయమే మాట్లాడుకొచ్చాడు. కాబట్టి సభ లోపలే మాట్లాడాడు ఏకంగా. ఇప్పుడు ఈయన సభ బయట మాట్లాడారు. ఈ సభ బయట రాజకీయ నాయకుడిని, సభ లోపల మాత్రం నేను స్పీకర్ని ఫీల్ అవుతుండొచ్చు. అది ఆయన విమర్శించడంలో తప్పలేదు. రాజకీయ నాయకుడిగా స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా హుందాగా ఉంటే సరిపోతుంది. అంటే ఆయనే మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ జగన్ అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకుంటారా అనే దాకా వెళ్ళింది. నిజంగా ఆ పరిస్థితి వస్తుందా? నిజంగా మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఇప్పుడు అవసరమా? వద్దామండి, చేసేనా పెట్టాను ఇవన్నీ ఊరికి మనం అనవసరమైన టైం వేస్ట్ తప్పించి బేసిక్గా ఈటి ఆధారంగా అయితే చేయలేరు. సరైన కాజు లేకుండా ఎత్తుక్కుని చేస్తే చంద్రబాబు కేసులో జగన్ ఫేస్ చేసిందే జరుగుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి అవినీతి చట్టం కింద అరెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డిని? స్పీకర్ చేసిన వ్యాఖ్యలు, అయ్యనపాత్రుడు చేసిన వ్యాఖ్యలు సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి అని చెప్పి కోరుతున్నారు ఆయన. మరి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసే దిశగా, అరెస్ట్ చేసే దిశగా నిర్ణయాలు తీసుకోబోతుందా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం? చూద్దాం.